రద్దీగా ఉన్న తిరుపతి రోడ్ల మీద 55 ఏండ్ల ముసలావిడ ఉంది. ఈ పుస్తకంలో నా కొడుకు ఫోన్ నెంబర్ ఉంటుంది, కాస్త మీరు ఫోన్ చేసి నాకు ఇస్తారా అని చాలా అమాయకంగా కన్నీళ్లు నిండిన కళ్ళతో జాలిగా ముఖం పెట్టి నన్ను వచ్చి అడిగింది. ఆవిడ మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ బట్ల మూట, చిరిగిపోయిన జుట్టు. ఆవిడ చూడ్డానికి చాలా నీరసంగా కనిపిస్తుంది. ఆవిడ వైపు చూస్తే నాకెందుకో చాలా జాలి అనిపించింది. ఈవిడ అన్నం తిని ఎన్ని రోజులైందో అని అనుకున్నాను. వెంటనే నేను ఆవిడని అక్కడ ఉన్న ఓ బల్ల మీద కూర్చోబెట్టి పక్కనే ఉన్న ఒక హోటల్ నుంచి భోజనం తీసుకొని వచ్చి ఆవిడ చేతికిచ్చాను. మీరు ముందు అన్నం తినండి, నేను మీ కొడుకుకి ఫోన్ చేసి ఇస్తాను అని తనకి సర్ది చెప్పాను. ఆ ముసలావిడ ముందు తినడానికి మొహమాట పడినా నా కొడుకు వస్తే వాడితో ఇంటికి వెళ్ళడానికి నాకు ఓపిక ఉండాలి కదా అని అనుకొని తన మనసులోనే అనుకుని గబగబా అన్నాన్ని తింటూ ఉంది. ఆ ముసలావిడ చెప్పిన నెంబర్కి ఫోన్ చేయగా వాళ్ళ అబ్బాయి కుమార్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతను వెంటనే అయ్యో ఆవిడ మా అమ్మగారేనండి, నేను వచ్చినంత వరకు ఆవిడని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అతను ఫోన్ కాల్ కట్ చేశాడు. నేను ఫోన్ చేసిన అరగంటకి అతను ఒక కారులో వచ్చి వాళ్ళ అమ్మని చూసి అమ్మా నువ్వు ఇక్కడున్నావా, నీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, రా అమ్మా మనం ఇంటికి వెళ్దామని అంటూ నాకు థ్యాంక్స్ చెప్పి ఆ ముసలావిడని కారు ఎక్కిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ కారులోని ముసలావిడ నా వైపు ప్రేమగా చూస్తూ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అని నా తల నిమురుతూ తన కొడుకు కుమార్ వెంట వెళ్ళిపోయింది. కార్ కొంత దూరం వెళ్ళి ఆగింది. కుమార్ వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఆ ఫోన్ నెంబర్ బుక్ని తీసుకొని దాన్ని చించి అక్కడే పారేసి వాళ్ళ అమ్మతో కారులో వెళ్ళిపోయాడు. అతను చేసిన పనికి ఆశ్చర్యపోతూ అనుమానంతో కుమార్ వైపు చూస్తూ ఉండిపోయాను. ఆ ముసలావిడ కొడుకు కుమారు చేసిన పనికి ఆశ్చర్యపోతూ అనుమానంతో కారు వైపు చూస్తూ ఉండిపోయిన లలితకు తన పైట కొంగును ఎవరో పట్టుకొని లాగినట్టు అనిపించింది. కిందికి చూస్తే తన 6 ఏళ్ల కొడుకు అరుణ్ ఇంకా ఎంతసేపు అమ్మా నాకు ఆకలి వేస్తుంది అని అంటూ కనిపించాడు. తన కొడుకు వైపు వెళ్లుతూ ఉన్న కారు వైపు మార్చి మార్చి చూస్తుంది లలిత. తనలో తానే నా కొడుక్కి వాడికి పోలిక ఏంటి, నా కొడుకు బంగారం అని అరుణ్ని ఎత్తుకొని ముద్దు పెడుతూ సారీ నాన్న లేట్ అయిపోయింది, ఆకలి వేస్తుందా, నీకోసం నన్ను ఏం వండమంటావ్ అని గారాబంగా అడుగుతూ ఇంటికి నడిచి వెళ్తున్నారు. అరుణ్ ఇంకా లలిత. దానికి అరుణ్ ఆలోచిస్తూ నాకు న్యూడిల్స్ చేసి పెడతావా మరి అని అన్నాడు. న్యూడిల్స్ కావాలా, మరి అసలు వదలకుండా ప్లేట్లో పెట్టిందంతా తినేయాలి అని అంటుంది లలిత. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. ఇంట్లోకి వస్తూ ఏం లలిత ఈరోజు ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఎదురు వచ్చింది సునీత. ఏం లేదత్తయ్య, దారిలో చిన్న పని పడింది అని చూసుకొని వచ్చేసరికే లేట్ అయిపోయిందని చెప్పింది. చెప్పి లోపలికి వెళ్ళిపోయింది లలిత. లలిత ఓ 27 ఏండ్ల గృహిణి, భర్త, కొడుకు, ఇల్లు తప్ప ఇంకో ప్రపంచం తెలియని సాధారణ మహిళ. ఎంత చదువుకున్న ఆడదాని జీవితం వంటింట్లోనే అని అనుకుంటూ తన ఇష్టాల కన్నా తన వాళ్ళ ఇష్టాలకి ప్రాధాన్యత ఇచ్చే శాంతి స్వరూపిణి లలిత. భర్త శేఖర్ ఓ బ్యాండ్ ఉద్యోగి. భార్య అంటే ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి అని హద్దులు గీసి ఉంచే మనిషి. తన వరకు భార్య ఓ సేవకురాలు. ఆడవాళ్ళు ఏమీ చెయ్యలేరు, ఆడవాళ్ళకి ఏది చేత కాదు, మగవాళ్ళు లేకపోతే వీళ్ళకి బ్రతకడం కూడా రాదు అని అనుకునే అహంకారి. ఇక అరుణ్ చూస్తే ప్రతిదానికి అమ్మ అమ్మ అమ్మ, అమ్మ లేకపోతే తను ఏమీ చేయలేడు. అమ్మ బ్రష్, అమ్మ టిఫిన్ అని ప్రతిదానికి అమ్మని పిలుస్తూ ఉండేవాడు. లలిత ప్రాణాలు తోడేస్తూ ఉండేవాడు. అరుణ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుకున్నాడు. అల్లరి కొంచెం ఎక్కువే, అన్నిటిలో ఫస్ట్ ఉండాలి, ఫస్టే రావాలి, లేకపోతే గోల చేస్తాడు. సునీత లలిత వాళ్ళ అత్త భర్త చనిపోయాడు. రామకృష్ణ అనుకుంటూ ఏ పని చేయకుండా దేవుడి పుస్తకాలు అవి చదువుకుంటూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. పొద్దున్నే లేవడం, టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయడం, క్యారేజ్ కట్టడం, బాబుని స్కూల్కి తీసుకెళ్ళి రావటం, అంతే లలిత దినచర్య. రోజులు గడుస్తూ ఉన్నాయి. లలిత జీవితంలో ఎటువంటి మార్పు లేదు. చూస్తుండగానే 5 ఏళ్ళు గడిచిపోయాయి.
ఈ 5 ఏళ్లలో తను చాలానే నేర్చుకుంది. తన భర్తని పూర్తిగా చదివేసింది. తన అత్త పైన ఆశ చచ్చిపోయింది. సునీత తన కొండంత అండగా ఉంటుందేమో అని భ్రమపడింది. అరుణ్కి ఇప్పుడు 11 ఏండ్లు వచ్చాయి. తన పనులు తానే చేసుకోగలుగుతున్నాడు. ఈ 5 ఏళ్లలో తన భర్తని ఎన్నోసార్లు తాను ఉద్యోగానికి వెళ్తాను అని, తన సంపద తనకు తృప్తిని ఇస్తుందని అడుగుతూ వచ్చింది. కానీ శేఖర్, నువ్వు ఏం చేయగలవని? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఎవరిని ఉద్ధరించాలి? నువ్వు తెచ్చే డబ్బుతోనే ఇల్లు గడుస్తుందా ఏంటి? లేకపోతే నువ్వు తెచ్చే డబ్బుతోనే నేను మేడను కడతానా అని అవహేళన చేస్తూ తన మనసు గాయపడేలా మాట్లాడతాడు. తనకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక తనలో తానే బాధపడి ఊరుకుంది. లలిత వాళ్ళ ఫ్రెండ్ వాణి చాలా రోజుల తర్వాత లలితను కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. వాణిని చూసిన లలిత చాలా ఆనందపడిపోతూ, ఏంటే నేను గుర్తొచ్చాను, ఇది నిజమేనా లేక కలగంటున్నానా అంటూ తనని తాను గిల్లుకుంటూ, అమ్మో కల కాదు నిజమే అని వాణి ఆట పట్టిస్తూ నవ్వుతుంది లలిత. దానికి వాణి, ఏం చేస్తాం మరి, తమరి దర్శనం కోసం మేము రాక తప్పలేదు. ఆడపిల్లని, అందులోనూ పెళ్లి కూతుర్ని ఏం చేస్తాం? మీరు అనేవారు, మేము పడేవాళ్ళం అని విషయం చెప్పకనే చెప్పింది వాణి. ఏంటి నీ పెళ్ళా అంటూ ఆశ్చర్యపోయింది లలిత. అవును, ఇంకో 15 రోజుల్లో నా పెళ్ళి. నువ్వు, నీ భర్త, నీ కొడుకు, మీ అత్తయ్య గారు అందరూ తప్పకుండా రావాలి అని కార్డు చేతిలో పెడుతూ చెప్పింది వాణి. లలిత నవ్వుతూ, అమ్మయ్య ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటున్నావు, సంతోషం అని అంటూ ఓ మొట్టికాయ వేసింది. సరేలే, మిగతా మొట్టికాయలు ఊర్లో వేద్దు గాని పద పద అంటూ కంగారు పెట్టింది వాణి. ఆగాగు, ఎక్కడికి పద పద అంటున్నావు అని అంది లలిత. ఇంకెక్కడికి, నా పెళ్ళికే. నన్నెవరు రెడీ చేస్తారు, నాకు ఎవరు తోడుంటారు, అక్కడ పెళ్లి పనులు అన్నీ ఎవరు చూసుకుంటారు అంటూ ఆపింది వాణి. లేడీకే లేచింది పరుగు అంట. అలా ఉంది నీ వాలకం చూస్తే. ఇక్కడ నా మీదే ఆధారపడి 3 ప్రాణాలు ఉన్నాయి. తల్లి, నేను పెళ్లి టైం కల్లా వస్తాను, నన్ను ఇప్పుడు వదిలేవే బాబు అంటూ బ్రతిమిలాడింది. వాణి లలిత వైపు గుర్రగా చూస్తూ, ఏంటి పెళ్లి టైంకి వస్తావా అని గట్టిగా అరిచింది. ఉష్, నెమ్మదిగా మాట్లాడు, పైన ఆయన ఉన్నారు అని భయపడుతూ అంది లలిత. ఉష్ ఉష్ అని అంటూ వాణి లలిత ఇద్దరూ ఒకేసారి నవ్వుకున్నారు. ఇంతకీ అరుణ్ ఎక్కడా, ఎలా ఉన్నాడు, బాగా అల్లరి చేస్తున్నాడా, ఏమైనా మారాడా అని అడిగింది వాణి. లలిత వెంటనే అరుణ్ని పిలిచింది. అరుణ్ లలిత దగ్గరికి వచ్చి ఏంటమ్మా అని అడుగుతాడు. చూడు అరుణ్, ఈ ఆంటీని నువ్వు గుర్తుపట్టావా అని అడుగుతుంది లలిత. హాల్లో ఆంటీని హవర్ యూ అని పలకరించాడు అరుణ్. వాణి నవ్వుతూ, హై క్యూ, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు అని బుగ్గ గిల్లుతూ తన బ్యాగ్లో నుంచి అరుణ్ కోసం తెచ్చిన బొమ్మలు, చాక్లెట్లు తీసి అరుణ్కి ఇచ్చింది. అరుణ్ సంతోషంగా వాణి బుగ్గపై ముద్దు పెట్టి చాక్లెట్స్ బొమ్మలు తీసుకొని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లలిత అంటుంది, ఎందుకే ఇప్పుడు ఇవన్నీ అని అంటూ, సారీ వాణి, నాకు రావాలనే ఉంది కానీ ఏం చేస్తాం, ఇంట్లో పరిస్థితులు నీకు తెలిసినవే కదా, ఏమీ అనుకోకు, నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది. వాణి బొంగమూతి పెట్టుకొని, సరే నీ ఇష్టం, ఏం చేస్తాం, రాణి గారి ఆజ్ఞ ఈ వాణి పాటిస్తుంది అంటూ చెప్పడం మర్చిపోయా. పెళ్ళి మన ఊర్లో అనుకున్నావు, అన్నావరంలో నువ్వు తప్పకుండా రావాలి. ఇక ఉంటాను, అయితే చాలా లేట్ అయిపోయింది, మా ఇంటికి వెళ్ళేసరికి అంటూ లలితకు టాటా చెప్పి బయలుదేరింది. లలిత సంతోషంగా శేఖర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, మా ఫ్రెండ్ వాణి వచ్చింది, నీకు తెలుసు కదా వాణి, తన పెళ్ళి కుదిరింది తెలుసా అంటూ చాలా సంతోషంగా పడిపోతుంది. పెళ్ళి అన్నవరంలో అండి, నేను తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే అది నా ముఖం కూడా చూడదు. ఏంటి అన్నవరంలోనా? ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి ఏమీ ఆగిపోలే. నువ్వలా ఊర్ల మీద పడి పడి తిరిగి ఇంట్లో పని ఎవడు చేస్తాడు, బాబుని ఎవరు చూసుకుంటారు అని అంటాడు శేఖర్. లలిత ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం ఒక్క నిమిషంలో ఆరిపోయింది. తన 10 ఏండ్ల పైన వేదనతో కూడిన చిన్న చిరునవ్వు అలా వచ్చి మాయమైపోయింది. తన అవసరాల కోసం తప్ప లలిత సంతోషాల కోసం కొంచెం కూడా ఆలోచించని ఆ మనిషిని ఏమనాలో ఏం మాట్లాడాలో
ఎలా చెప్పాలో కూడా అర్థం కాని అమాయక ముఖంతో అక్కడి నుండి వంటగదిలో నుండి వెళ్ళిపోయింది లలిత. ఈ వీడియోలో ఏం జరగబోతుంది? లలిత వాణి వాళ్ళ పెళ్ళికి వెళ్తుందా, వెళ్ళదా? తన శేఖర్ పంపడా? ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.